మాజీ మిస్ పూణే నోయిడాకు చెందిన ట్విషా శర్మ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరణానికి ముందు ఆమె ఇన్స్టాలో ఐఎమ్ ట్రాప్డ్ అంటూ పెట్టిన మెసేజ్ అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు ట్విషా శర్మను హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా, లేదా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారా? ఈ కేసులో అసలేం జరిగింది? ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు ట్విషా శర్మ. తెలుగు నటి. తెలుగులో ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాలో నటించింది. అంతేకాదు మాజీ మిస్ పూణే. ఈమె మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మే 12న జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్విషా శర్మ మృతి వెనుక అత్తమామల వరకట్న వేధింపులు, దారుణమైన హత్యకోణం ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్విషా గతంలో మోడలింగ్ రంగంలో రాణించింది. అప్పట్లో మిస్ పూణేగా విజయం సాధించింది. ఆమెకు 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్కు చెందిన క్రిమినల్ లాయర్ సమద్ సింగ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి 2025 డిసెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన 5 నెలలకే ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. సమద్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు. చట్టాన్ని గౌరవించాల్సిన పెద్దల ఇంట్లోనే ఒక నిండు ప్రాణం బలి కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ట్విషా శర్మ మృతి చెందిన రోజు రాత్రి ఆమె జీవితంలో ఏం జరిగిందో ఆమె సోదరుడు భారత సైన్యంలో మేజర్గా పనిచేస్తున్న హర్షిత్ శర్మ వివరించారు. మే 12న రాత్రి 10:05 ట్విషా తన తల్లికి ఫోన్ చేసి అత్తవారింట్లో జరుగుతున్న నరకయాతన గురించి ఏడుస్తూ చెప్పింది. ఆమెతో మాట్లాడుతూ ఉండగానే భర్త గదిలోకి రావడంతో ఫోన్ అకస్మాత్తుగా కట్టయిపోయింది అని మేజర్ హర్షిత్ శర్మ తెలిపారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ట్విషా ఫోన్ ఎత్తలేదు. రాత్రి 10:15 అత్త గిరిబాల సింగ్ ఫోన్ ఎత్తగా ట్విషా గదిలోకి వెళ్లి చూడమని ఆమె తల్లి బతిమలాడింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత అంటే 10:20 ట్విషా శ్వాస తీసుకోవడం లేదు అంటూ అత్తవారింటి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. అంతేకాదు ఆసుపత్రి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉన్నప్పటికీ రాత్రి 11:30 వరకు ట్విషాను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, కావాలని ఆలస్యం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు పెళ్లైన కొద్ది కాలానికే వేధింపులు మొదలయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. భర్త సమద్ సింగ్తో పాటు అతని తల్లి గిరిబాల సింగ్ కూడా ఆర్థిక విషయాలపై ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. ట్విషాకు తండ్రి ఇచ్చిన పెట్టుబడులు, కంపెనీ షేర్లు కలిపి సుమారు 20 లక్షల రూపాయల విలువైన ఆస్తులను భర్త పేరుకు మార్చాలని ఒత్తిడి తెచ్చినట్లు ట్విషా కుటుంబం పేర్కొంది. అటు మరణానికి ముందు ఐఎమ్ ట్రాప్డ్ అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ట్విషా. ఇప్పుడు ఇదే ఈ కేసులో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తన ఇష్టానికి విరుద్ధంగా గర్భస్రావం చేయించారని కూడా కుటుంబం ఆరోపిస్తోంది. ఇక ట్విషా శర్మ డెడ్ బాడీకి నిర్వహించిన పోస్టుమార్టంలో ఆమె ఉరివేసుకుని మృతి చెందినట్లు తేలింది. అయితే ఆమె శరీరంపై ఇతర భాగాల్లో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పుడు ఇదే అంశం కేసులో కీలకంగా మారింది. మరోవైపు ట్విషా మృతిపై తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏకంగా మధ్యప్రదేశ్ సీఎం ఇంటి ముందే భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. దీంతో మధ్యప్రదేశ్ సర్కారు ఈ కేసును విచారించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రజనీష్ కశ్యప్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత కింద వరకట్న మరణం, వేధింపుల కేసులు నమోదు చేశారు. ట్విషా శర్మ మరణించడానికి కేవలం వారం రోజుల ముందే ఆమెకు గర్భస్రావం అయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఫోరెన్సిక్ నిబంధనల ప్రకారం ఉరివేసుకోవడానికి వాడిన తాడును వైద్యులకు అందించాల్సుంటుంది. కానీ నిందితులు సాక్ష్యాలను నాశనం చేసేందుకు దాన్ని దాచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితురాలైన సమద్ సింగ్ తల్లి మాజీ జడ్జి గిరిబాల సింగ్కు స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం భర్త సమద్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.